హాయ్ అందరికీ, హ్యాపీ రక్షాబంధన్. 2025 రాఖీ ఫెస్టివల్కి నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. బ్లూ శారీ, తను మా చిన్నాడపడుచు, తన పేరు స్నేహలత. జగదిరుట నుంచి వచ్చింది మాకు రాఖీ కట్టడానికి. మా పక్కన కూర్చుంది మా అల్లుడు శ్రేయాస్, మంచి నాటీ బాయ్, చాలా లవబుల్ పర్సన్ కూడా. రసగుల్లా స్వీట్స్ పెడుతుంది మా ఆడపడుచు, చాలా ఎమ్మె ఉండే. నేనైతే 5-6 తినేసిన. షీ స్వర్ణలత, తన కూడా జగదిరుట నుంచి వచ్చింది. స్వర్ణలత చాలా బాగా చదువుతుంది. షీ ఈజ్ అ కాలేజ్ టాపర్ టూ. తనకు యాక్సెంచర్లో జాబ్ వచ్చింది. షీ ఈజ్ యెట్ టు జాయిన్ నౌ ఇన్ నెక్స్ట్ మంత్. వీఆర్ సో హ్యాపీ టు సీ హర్ సక్సెస్. రీసెంట్గానే తన గ్రాడ్యుయేషన్ డే కూడా కంప్లీట్ చేసుకుంది. తన కాలేజ్ వాళ్ళు మెడల్స్ కూడా ఇచ్చినారు ఫర్ బీయింగ్ టాపర్. సో వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. దీస్ ఆర్ మై గిఫ్ట్స్ ఫర్ దెమ్. ఇక్కడ కాలు మొక్కే ప్రోగ్రామ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మేమందరం ఇట్లా ఫొటోస్ దిగినాం. ఎంత బాగుంటుంది కదా, ఇయర్లీ ఒకసారి ఇట్లా ఆడపడుచు ఇంటికి రావడం. కొద్దిసేపు అయిన తర్వాత ధనరాజ్కి రాఖీ కట్టడానికి పోయినా నేను. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ప్రియాంక, శిరీష ఇంకా శ్వేత వచ్చినారు. ఇప్పుడు రాఖీ కట్టేది శిరీష. తను సికింద్రాబాద్ నేరేడ్మెట్ నుంచి వచ్చింది. నేను రీసెంట్గా చెన్నై పోయినా కదా, అక్కడ నుంచి గోల్డ్ ఫార్మింగ్ జ్యువెలరీ తీసుకున్నా. నా షాపింగ్ జ్యువెలరీస్ చూసారు కదా మీరు. సో దీస్ ఆర్ ఫ్రమ్ దేర్. మా పెద్దాడు పడుచు సుమలత, వాళ్ళు ఉండేది లాల్ దర్వాజా దగ్గర. కొంతమంది ఇంట్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ ఓన్ సిస్టర్ కట్టిన తర్వాతనే వేరే సిస్టర్స్తో కట్టించుకుంటారు రాఖీ. కానీ నేను అట్లా కాదు అస్సలు. మా హస్బెండ్ కూడా అసలు ఆ థాట్సే ఉండవు మాకు. మా ఏరియా వాళ్ళే ఫస్ట్ వస్తారు మా ఆయన కట్టడానికి. అంటే బస్తీ ఆడపిల్లలు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే ఏరియా వాళ్ళు వచ్చి కడతారు కదా రాఖీ. మార్నింగ్ 8 o'clockకే ఒక అమ్మాయి వస్తుంది, మాధవి అని. తను ఈసారి రాలేదు. ఎవరు ఏ టైంకి వచ్చినా మేమైతే రాఖీ కట్టించుకుంటాము. వాళ్ళ టైంకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము. వాళ్ళు ఫుడ్ తినకుండా అస్సలు వెళ్ళాలి. నేనైతే వాళ్ళు వస్తున్నారు అంటేనే ఆ డే రోజు 4 o'clockకే లేచి నేను అన్నీ ప్రిపేర్ చేసి పెడతాను. వెజ్ తినే వాళ్ళకి వెజ్ చేసి పెడతాను, నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా 2 వెరైటీస్ చేసి పెడతాను. వాళ్ళంటే ఒక ప్రేమ అభిమానం ఉండాలి. ఇయర్లీ 1 day వాళ్ళ కోసం డెడికేట్ చేయాలి. ఆ రోజు ఈవినింగ్ బాగా వర్షం పడడం వల్ల నేను వెళ్ళలేదు మా కజిన్స్ వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి. ఇది నెక్స్ట్ డే సండే. వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు. లెఫ్ట్ సైడ్ ఉన్నది వంశీ, రైట్ సైడ్ ఉన్నది సుజిత్. ఇద్దరు బాగా చదువుకోవాలని బ్లెస్ చేస్తున్నా నేను. హీ ఈజ్ రాజేష్ బ్రో. వీళ్ళు ఉండేది బడంగపేట్ నాదర్గుల్ ఏరియా. నెక్స్ట్ డే నేను అక్కడ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. పక్కన కూర్చుంది మా వదినలు ఇంకా వాళ్ళ పిల్లలు. ఈ సురేష్ బ్రో ఏదో నచ్చగా కట్టించుకుంటున్నట్టు పెట్టినారు కదా ఫేస్. Happy birthday to you. Happy
కోడలు కలందిక బర్త్డే ఉండే, అందరం ఉన్నాం కాబట్టి ఇట్లా కేక్ కటింగ్ చేయించినాం. కిడ్స్ గ్యాంగ్ ఇది, బచ్చ గ్యాంగ్ ఎంత ఎక్సైట్ ఉంటారు కదా కేక్ అంటే. నిజంగా క్యూట్నెస్ అంటే ఆడపిల్లలే కదా, ఎంత ముద్దుగా ఉన్నారు కదా పిల్లలు. హీఈస్ మై అదర్ కజిన్ బబ్లు, పక్కన మా మర్దలు కార్తిక, ఆ బుడ్డోడు మా అల్లుడు. మా చిన్నోడు అల్లునికి రాఖీ కట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డా చూసారు కదా. వాడు స్వీట్ పెట్టినంతసేపే గమ్మున కూర్చుంటున్నాడు, అందుకే వాడి కోసం స్వీట్ పెట్టి మరి కూర్చోబెట్టి కట్టిన. ఈ మర్దలైతే చాలా స్వీట్, అయిపోయిన తర్వాత నాకు భోజనం చేపించి మరీ పంపించింది.